జై వారాహి మాత. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వారాహి అమ్మవారి సందేశం ఏమిటి అంటే, బిడ్డ, నా ఆశీర్వాదం ఉంటేనే ఇది వినగలుగుతావు. ఈ ఒక్కటి తెలుసుకో, నీ జీవితంలో అద్భుతము అనేది జరుగుతుంది. నువ్వు అనుకున్న కోరిక తప్పకుండా నెరవేర్చే బాధ్యతను అప్పుడు నేను తీసుకుంటాను అని వారాహి అమ్మవారైతే మరి అంటున్నారండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే 10 మంది మిత్రులకు కూడా షేర్ చేయండి. మరి ఈరోజు వారాహి అమ్మవారి సందేశము, బిడ్డ, నా ఆశీర్వాదం ఉంటేనే ఇది వినగలుగుతావు అంటున్నారు. ఇది వింటే నీ జీవితంలో చక్కటి అద్భుతాలు అనేవి జరుగుతాయి అని కూడా అమ్మవారు చెప్తున్నారండి. అయితే ఆ విషయాన్ని అమ్మవారు ఒక చిన్న కథ రూపంలో మనకి తెలియజేస్తున్నారండి. అదేంటో వారాహి అమ్మవారి మాటల్లోని విందామండి. దానం చేయాలని మనలో ఏ కొద్ది మందికో ఉంటుంది. చాలామందికి దానం చేయడం వల్ల వచ్చే ఫలితం తెలియక దాన ధర్మాలు చేయకుండా జీవితం సాగిస్తూ ఉంటారు. మన వాంగ్మయ సర్వస్వం చేసిన ధర్మం వల్లే మనకు కామితార్థాలు అన్నీ కూడా సమకూరుతాయని తెలియజేస్తుంది. ఈ విషయాన్ని తెలుసుకున్న ఒక వ్యక్తి జీవితం ఎంతగా మారిపోయిందో తెలిపే కథే ఇది. చక్రవర్తి గత జన్మ వృత్తాంతం. బలిచక్రవర్తి గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఆయన సాక్షాత్ శ్రీ మహావిష్ణువుకే 3 అడుగులు భూమిని దానం చేసిన మహానీయుడిగా, గొప్ప దాతగా చరిత్రలోనే నిలిచిపోయారు. అతనికి అంతటి గొప్ప అవకాశము అనేది రావడానికి కారణం తను గత జన్మలో చేసుకున్న పుణ్యమే. బలి గత జన్మలో ఒక దరిద్రుడు. అతను నాస్తికంగా ఉంటూ వేద పండితులను, దేవతలను నిత్యము కూడా దూషిస్తూ తిరుగుతూ ఉండేవాడు. అతను దరిద్రుడే అయినా వేశ్యాలోలుడు. ఒకసారి వేశ్యా సంగమానికి సిద్ధమై ఎలాగో తను సంపాదించిన తాంబూలం, సుగంధ ద్రవ్యాలు, శ్రీచందనం, కర్పూరం, మల్లెపూలు ఇత్యాది భోగవస్తువులను ఒక సంచిలో పెట్టుకొని వేశ్యావాటికకి బయలుదేరాడు. మార్గమధ్యంలో కాలుజారి నేల మీద పడ్డాడు. అలా పడేటప్పుడు తన తలకి బలంగా గాయమయ్యి మూర్ఛపోయాడు. ఆ సమయంలో తనకి విచిత్రమైన ఒక ఊహ కలిగింది. తన దగ్గరున్న ఈ పరిమళ ద్రవ్యాలన్నీ శివుడికి నివేదన చేస్తున్నట్టు ఆ ఊహలో ఉండగానే తను ప్రాణాలు అనేది విడిచాడు. తన దగ్గరున్న సర్వస్వాన్ని భగవంతునికి నివేదించినందుకు గాను ఆ పరమేశ్వరుడి దయ వల్ల అతనికి గొప్ప పుణ్యఫలము అనేది లభించింది. మరణించిన తనను యమభటులు నరకానికి తీసుకుపోయారు. అక్కడ యముడు అతని పాపపుణ్యాలని విచారించగా అతనికి చేసిన పాపాలకు గాను ఘోరమైన నరక శిక్షలు విధించాల్సి ఉందని చిత్రగుప్తుడు చెప్పాడు. కానీ అతను చివరలో తన యావత్తు ఆ పరమేశ్వరుడికి నివేదిస్తున్నట్టు భావించినందుకు గాను 3 గడియల పాటు ఇంద్రపదవిని చేపట్టాల్సి ఉందండి. అలా 3 గడియలు పూర్తయ్యాక అతని నరకంలో శిక్షించవచ్చని చెప్పాడు. ఇదంతా విన్న ఆ పాపికి తను ఇన్నాళ్ళు చేసిన పనులెంత ఘోరమైనవో తెలిసింది. జన్మ చివరిలో దేవుడికే అన్నీ దానం చేస్తున్నానని అనుకోగానే ఇంత ఫలితం వచ్చింది. అలాంటిది తాను నిజంగానే దానం చేస్తే ఎంత బాగుంటుంది అని కూడా అనిపించింది. ఇంతలో ఇంద్రుడు, ఇంద్రగణాలు, అప్సరగణాలు మొత్తం అక్కడికి వచ్చి ఆ వేశ్యాలోలుడిని ఐరావతం మీద ఎక్కించుకొని సకల లాంఛనాలతో సాదరంగా స్వర్గానికి తోడుకొని వెళ్ళారు. తను ఇంద్రసింహాసనం మీద కూర్చున్న వెంటనే అగస్త్యుడికి ఐరావతాన్ని, విశ్వామిత్రుడికి ఉచ్చైశ్రవాన్ని, వశిష్ఠుడికి కామధేనువును, గాలవుడికి చింతామణిని, కౌండిన్యుడికి కల్పతరువును, ఇలా ఇంద్రలోకంలోని గొప్ప గొప్ప మహర్షులకి విలువైన సంపదనంతా కూడా దానం చేసేశాడు. వారంతా ఎంతగానో సంతోషించి అతన్ని ఆశీర్వదించారు. 3 గడియల కాలం అయిపోగానే వెంటనే ఇంద్రుడు అక్కడికి వచ్చాడు. ఐరావతం మొదలు పారిజాత వృక్షం వరకు అన్నిటినీ ఆ వేశ్యాలోలుడు దానం చేయడం తెలుసుకొని కోపగించుకున్నాడు. ఇంతలో యముడు అక్కడికి వచ్చాడు. ఆ పాపిని మళ్ళీ నరకానికి వెళ్ళడానికి సిద్ధం కమ్మన్నాడు. అయితే మరలా చిత్రగుప్తుడు అడ్డు చెప్పి అతను ఈ 3 గడియల కాలంలో చేసిన పుణ్య ఫలితం వల్ల తను ఇక మీదట నరకానికి రానవసరం లేదని, మరుజన్మలో మహాచక్రవర్తిగా భూమి మీద జన్మిస్తాడని చెప్పాడు. తను మునుపు చేసిన చెడ్డ పనులకు గాను అసుర వంశానికి రాజవుతాడని చెప్పాడు. ఆ దాన ఫలితంగానే బలిచక్రవర్తిగా అవతరించి సాక్షాత్ శ్రీ మహావిష్ణువుకే 3 అడుగుల రూపేణ 3 లోకాలను దానం చేసిన పుణ్యాన్ని పొందాడు. చిరంజీవిగా పాతాళానికి రాజయ్య కూడా నిలిచిపోయాడు. ఈ కథ ద్వారా మనకి వారాహి అమ్మవారు అందించే సందేశం ఏమిటి అంటే, బిడ్డ,
నువ్వు చేసే దాన ధర్మాల వల్ల నీ జాతకమే మారిపోతుంది అని అమ్మవారు చెప్తున్నారు. మనం కలలో అయినా సరే ఇళ్లలో అయినా సరే పాప పనులు తలవంచక మనకి ఉన్న దాంట్లో చిటికదైనా సరే సహాయం చేసే గుణము దాన మహిమ అటువంటి గొప్పతనము మనలో కనుక ఉంటే నీ జీవితంలో చాలా అద్భుతాలు అనేవి జరుగుతాయి. అందుకే అమ్మవారు ఈ ఒక్కటి తెలుసుకో అని అంటున్నారు. అంటే దానము మనకున్న దాంట్లో కనీసం 10 రూపాయలు ఉంటే 1 రూపాయి దానం చేసే గుణాన్ని కనుక నువ్వు అలవాటు చేసుకుంటే కనీసము ఆకలితో ఉన్న వాళ్ళు ఎవరైనా అడిగినప్పుడు వాళ్ళకి పట్టెడు అన్నం పెట్టినా సరే నీకు ఎంతో పుణ్యము అనేది వస్తుంది. నీ జీవితంలో గొప్ప గొప్ప అద్భుతాలు అవే తీసుకువస్తాయి అని కూడా మనకి అమ్మవారు తెలియజేస్తున్నారండి. అమ్మవారు ఈరోజు మనకి ఈ కథ తెలియజేయటం వల్ల సందేశం ఏమిటి అంటే తప్పకుండా దానగుణము అనేది అలవర్చుకో. నీ జీవితంలో ఎటువంటి చిక్కులు, ఎటువంటి అడ్డులు, ఎటువంటివి అయితే నువ్వు భరిస్తున్నావో, దుర్భరమైన జీవితాన్ని భరిస్తున్నావో తప్పకుండా అవన్నీ కూడా తొలగిపోతాయి. అమ్మా నేనే పెట్టలేని పరిస్థితుల్లో ఉన్నాను, నేనేమి పెట్టగలను అంటావా? నువ్వు ఏదైతే నీ దగ్గర ఉందో, నీకు దగ్గర ఉన్న అన్నంలో చిన్న ముద్దైనా సరే ఆకలితో ఉన్న వాళ్ళకి పెట్టగలిగితే అదే నీకు చాలా మంచి అనేది చేకూరుతుంది. అలాగే 10 రూపాయలు ఉన్నప్పుడు 1 రూపాయిని దానం చేసే గుణము అతి కష్టంలో ఉన్నవారికి మాత్రమే సుమా చేసేవనుకో, నీకు అది చాలా మంచి ఫలితము అనేది దక్కుతుంది. ఈ విధంగా ఈ కథ కూడా మనకి ఈరోజు ఈ మనకి సోమవారం రోజున ఎవరైతే వింటారో తప్పకుండా మీ అందరికీ కూడా మీ సకల పాపాలు తొలగిపోయి మంచి అనేది మనందరి జీవితంలో కూడా జరిగే తీరుతుందండి. కాబట్టి ఈ కథ విన్నవారికి కూడా, విన్న ప్రతి ఒక్కరికి కూడా ఒక మంచి సంఘటన అనేది మీ జీవితంలో తప్పకుండా జరిగి తీరుతుంది. కేవలం అమ్మవారి మీద నమ్మకంతో ఉండండి. అలాగే దాన గుణము, దాన మహిమ అనేది ఎంత గొప్పదో తెలుసుకున్నారు కదా. ఈ దాన గుణము వల్ల మీ జీవితాల్లో కూడా మంచి మంచి అద్భుతాలని అమ్మవారు తప్పకుండా తీసుకువస్తారు. కనుక మనకున్న దాంట్లో కొద్దిగైనా సరే దానం చేసే గుణము అనేది మనము అలవరుచుకోవాలి. అంతేగాని మన దగ్గర ఉన్నా కూడా లేదని పైకి చెబితే అది లేకుండానే పోతుంది. ఉన్న దాంట్లో నుంచే నువ్వు దానం చేసే గుణం పెంచుకుంటే నీకు ఇంకా ఆస్తి కానీ, సంపద కానీ ఏదైతే కోరుకుంటావో అవన్నీ కూడా నీ జీవితంలో పుష్కలంగా అమ్మవారు అందిస్తారండి. ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సర్వేజన సుఖినో భవంతు. జై వారాహి మాతా.